వాస్తవానికి ఏందంటే, ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. హ్మ్. ముఖ్యంగా గతంలో తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఏం కావాలి, విద్యుత్ సప్లై 24 గంటల విద్యుత్ సప్లై ఇవ్వడం, అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని పథకాలను రైతుల సంక్షేమం కోసం పెట్టుబడి సాయంగా రైతు బంధు అనే పథకాన్ని తీసుకొని వచ్చేసి దాదాపు 75,000 కోట్లు రైతుల ఖాతాలో వేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. హుహు. అదేవిధంగా కొనుగోలు విషయానికి వస్తే ప్రతి గింజ, చివరి గింజ వరకు కూడా ఒడ్లు కావచ్చు, మిగతా మక్కలు కావచ్చు, కందులు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసినటువంటిది గతంలో చూసినాం. అదేవిధంగా నీళ్ళు ఇవ్వడం, రైతులకు సంక్షేమంతో నీళ్లు కావాల్సినటువంటి నీళ్ళు ఇవ్వడం, రైతులని రాజుల్లాగా చేసి కాలు మీద కాలేసుకుంటే పంట పొలాలు పారి రైతుల అకౌంట్లో పైసలు పడి రైతులు సంతోషంగా పెరుగన్నం తిని యథార్థంగా ఉండేటటువంటి పరిస్థితి గతంలో కేసీఆర్ గారి హయాంలో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నడిచింది. ఈ ప్రభుత్వం వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చాలా హామీలు ఇచ్చిండు. అంటే అరచేతిలో స్వర్గం చూపించినట్టు చాలా హామీలు. అంటే కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తే నేను 15,000 ఇస్తాను. అదేవిధంగా రైతులకు కొనుగోలు చేసుడే కాక బోనస్ ఇస్తాం, వడ్లకు అన్నిటికీ బోనస్ ఇస్తాం 500 రూపాయలు అని చెప్పిండు. అన్ని పంటలకు కూడా 500 బోనస్ ఇచ్చి మద్దతు ధరకు బోనస్గా 500 ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే, ఆ రోజు మేము రైతులకు ఇస్తే ఆయన చెప్పింది ఏంటంటే కౌలు రైతులకు ఇస్తాం, రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పేసి చాలా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు రైతు బంధు అనే పథకాన్ని మొత్తం కూడా చరమగీతం పాడే విధంగా రైతు బంధు ఎప్పుడు వేస్తున్నాడు? 2 సార్లు. ఒకసారి ఎంపీ ఎలక్షన్ల ముందు అది కేసీఆర్ గారు ఆల్రెడీ జత చేసిన పైసలు ఉంటే కాంట్రాక్ట్లకు చెల్లించి, ఎంపీ ఎలక్షన్ల ముందు మళ్ళీ ఓట్లకు అడుగుతానని చెప్పేసి 2024 ఎంపీ ఎన్నికల ముందు ఒకసారి రైతు బంధు వేసిండు. తర్వాత గత సంవత్సరంలో ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టదలుచుకున్నాడో అప్పుడు ఒక విడత రైతు బంధు వేసాడు. మొత్తం 5 విడతలు రైతు బంధు వేసేది ఉంటే 2 విడతలు రైతు బంధు వేసి 3 విడతలు ఎగ్గొట్టిండు. ఈ సంవత్సరం ఏంటంటే ఎప్పుడో నవంబర్లో, డిసెంబర్లో వేయాల్సినటువంటి రైతు బంధు మొన్న మార్చి 24వ తారీఖు రోజు 1 ఎకరాకు కేసీఆర్ గారు సభ పెడితే 1 ఎకరాకు రైతు బంధు. తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు రైతు డిక్లరేషన్ మీద సభ పెడితే ఏప్రిల్ నెలలో 1 ఎకరాకు వేసాడు. అంటే 2 ఎకరాలకు మాత్రమే రైతు బంధు. ఈ గత సంవత్సరం రబ్బీకి సంబంధించింది. ఇప్పుడు మళ్ళా వర్షాలు పడుతున్నాయి. ఈ జూన్ మాసంలో పెట్టుబడి సాయం చేయాలి. ఎందుకు? రైతులు ఎవరి దగ్గరికి పోయి అడుకోకుండా వాళ్ళ ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ట్రాక్టర్ ఖర్చులు కావచ్చు, ఇవన్నిటి కోసం పెట్టుబడి సాయం కోసం రైతు బంధు అనే పథకం తెచ్చింది. ఈయన 15,000 ఇస్తా అన్నాడు. ఆ 15,000 దేవుడేరు కానీ ఇచ్చే 10,000, గతంలో కేసీఆర్ గారు ఇచ్చే 10,000 కూడా ఈయన ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. 3 విడతల రైతు బంధు ఎగ్గొట్టేసేసాడు. తర్వాత రైతు బీమా అనే పథకాన్ని దానికి సమాప్తం పాడాడు. ఇక కౌలు రైతులది ఊసే లేదు, రైతు కూలీలది ఊసే లేదు.